చూడండి ఈ వీడియోని ఫస్ట్ ఈ వీడియోస్ని చూసేసేయండి. వీటిని ఎలా క్రియేట్ చేశానో మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ ఈ వీడియోస్ చూసేసి ఫస్ట్ నేను చాట్ జీపీటీలోకి వెళ్ళిపోయాను. చాట్ జీపీటీలోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. క్రియేట్ 200 వర్డ్ స్టోరీ ఆన్ ద టాపిక్ లార్డ్ బాలకృష్ణ చైల్డ్హుడ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అని. సో ఒక స్టోరీని క్రియేట్ చేయమని నేను చాట్ జీపీటీకి అయితే అడిగాను. చాట్ జీపీటీ మనకు ఈ విధంగా ఒక స్టోరీని అయితే జనరేట్ చేసి ఇస్తుంది. చూడండి ఎలా ఉంది అనేది. ఓకేనా? సో నేను మీకు జనరల్గా చెప్తున్నాను. సో ఇక్కడ నేను పైన ఉన్నటువంటి ఈ స్టోరీకి అనుగుణంగా డివైడ్ ద ఎంటైర్ స్క్రిప్ట్ ఇంటూ డిఫరెంట్ సీన్స్గా తయారు చేసుకొని అండ్ రైట్ ఇమేజ్ ప్రాంప్ట్స్ను నాకు తయారు చేసి ఇవ్వు చాట్ జీపీటీ విత్ ఎవ్రీ సీన్ విత్ క్యారెక్టర్ కాన్స్టిట్యున్సీ అని చెప్పి ఒక వాక్యాన్ని అయితే నేను అడిగాను. జస్ట్ ఇక్కడ నేను ఎంటర్ టైప్ చేస్తున్నాను. సో మనకు ఈ కథకు అనుగుణంగా మనకు సీన్స్ని అయితే క్రియేట్ చేసి ఇస్తుంది. చూడండి ఇమేజ్ ప్రాంప్ట్ను క్రియేట్ చేస్తుంది. ఈ విధంగా ఇమేజ్ ప్రాంప్ట్స్ అన్నిటినీ మనకు చాట్ జీపీటీ క్రియేట్ చేసి ఇస్తుంది. నేను ఇంకా మీకు టెక్నిక్స్ అన్నీ చెప్తాను. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇది చూడండి మొత్తం అంతా ఎంత నీట్గా మనకు సీన్స్ అనేటువంటివి క్రియేట్ చేసి ఇచ్చింది. చూడండి ఫస్ట్ సీన్ గోకులంలో ఆనందోత్సవం నెలకొంది. గోకులం గ్రామం అంతా ఉల్లాసంగా ఉంది. సో ఈ ప్రాంప్ట్స్ అన్నిటినీ మనము ఏం చేయాలో ఎలా చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు ఈ వెబ్సైట్ గురించి మీకు చెప్తాను. ఈ వెబ్సైట్ వచ్చి meta.ai. ఈ వెబ్సైట్లోకి మీరు వెళ్ళాలంటే జస్ట్ ఇక్కడ meta.ai అని టైప్ చేయండి. ఈ వెబ్సైట్లోకి మీరు వెళ్ళొచ్చు. ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వాలంటే మనము మీకున్నటువంటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్తో కానీ లేకపోతే ఫేస్బుక్తో కానీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ గూగుల్తో లాగిన్ అవ్వడానికి ఇక్కడ మనకు ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ఖచ్చితంగా మీకు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది కాబట్టి మీరు ఫేస్బుక్ అకౌంట్ ద్వారా దీంట్లోకి లాగిన్ అవ్వచ్చు. నేను ఫేస్బుక్ అకౌంట్ ద్వారా లాగిన్ అవుతున్నాను. మీరు కూడా లాగిన్ అవ్వండి. meta.ai వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ అనేది కనబడుతుంది. సో ఇక్కడ మీరైతే ఇమాజిన్ అండ్ ఇమేజ్ అనేటువంటి ఆప్షన్ ఎంచుకుంటే ఈ విధంగా మీరు మీ యొక్క కావాల్సినటువంటి ఇమేజ్ను ఈ స్టైల్స్లో ఇమాజిన్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు అని అర్థము. సో నేను మీకు క్రియేట్ చేసి చూపిస్తాను. ఏ విధంగా ఇమేజ్ క్రియేట్ చేయాలి, యానిమేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనము ఫస్ట్ ప్రాంప్ట్ని కాపీ చేసుకున్నాం. జస్ట్ ఈ ప్రాంప్ట్ని అంతా కాపీ చేసుకొని ఇదివరకే నేను చెప్పాను కదా, ఇక్కడ meta.ai అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్దాము. వెళ్ళి ఇక్కడ మనము పేస్ట్ చేస్తున్నాను. జస్ట్ ఈ ప్రాంప్ట్ను ఇక్కడ ఇచ్చి మనము క్రియేట్ ఇమేజ్ అని చెప్తే చాలు. జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. మనం ఇచ్చినటువంటి ప్రాంప్ట్కి అనుగుణంగా మనకు ఇక్కడ ఫొటోస్ అనేటివి రెడీ అయిపోతాయి. ఏమంటే ఈ meta.aiలో మనకు 4 రకాలైనటువంటి ఫోటోలు వస్తాయి. ఇది ఏ విధంగా మనకు ఇమేజెస్ని మనం ఇచ్చినటువంటి ఇమేజెస్ని ప్రాంప్ట్ ఎలా క్రియేట్ చేసుకుంది చూడండి. ఈ విధంగా ఇమేజెస్ని అయితే మనకు క్రియేట్ చేసి ఇచ్చింది. సో మీకు నచ్చకపోతే మీరు ఇక్కడ రీజనరేట్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఈ విధమైనటువంటి ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. మీకు రీజనరేట్ కూడా మీకు నచ్చకపోతే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడే మనకు దీంట్లో ఉన్నటువంటి సౌలభ్యం అంటే జస్ట్ ఇక్కడ యానిమేట్ అని ఉంటుంది. మీరు యానిమేట్ అనే ఆప్షన్ ద్వారా మీరు ఈ పిక్చర్ని యానిమేట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఈ పిక్చర్ అనేది మీకు ఇక్కడ యానిమేట్ అవుతుంది. చూసారా ఏ విధంగా ఎక్సలెంట్గా యానిమేట్ అవుతుంది కదా. సో అదేవిధంగా ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాంప్ట్ని ఇక్కడ కాపీ చేసుకుందాం. ప్రాంప్ట్ని కూడా మనం ఇక్కడ ఇమేజ్ ప్రాంప్ట్ని కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని ఇక్కడ అడుగుదాం. జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయడమే. ప్రెస్ చేసిన వెంటనే అర్థం చేసేసుకొని ఇమేజెస్ని క్రియేట్ చేసేస్తుంది. మనం చాట్ జీపీటీలో వచ్చేటువంటి ప్రాంప్ట్లను మాత్రం ఇక్కడ మనం ఇస్తున్నాము. ఫ్రీగా ఇమేజెస్ క్రియేట్ చేసుకోవడంతో పాటుగా మనకు వీడియో కూడా ఇది జనరేట్ చేసి పెడుతుందన్నమాట. సో ఈ విధమైనటువంటి ప్రాంప్ట్స్ ఉన్నాయి. చూడండి జస్ట్ నేను దీన్ని యానిమేట్ చేస్తాను. ఎంత ఎక్సలెంట్గా యానిమేట్ అవుతుందో చూడండి. ఫ్రీగా యానిమేట్ చేసుకోవచ్చు అనమాట. చూసారా శ్రీకృష్ణ భగవానుడిని ఎంత ఫస్ట్ క్లాస్గా యానిమేట్ చేయండి. మీకు నచ్చితే ఇక్కడ జస్ట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుందండి. జస్ట్ ఇక్కడ మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక ప్రాంప్ట్ని కూడా నేను ఇస్తున్నాను. ఇది కూడా ఇక్కడ meta.aiలో ఇచ్చేసి టైప్ చేసేసి
నేను ఇక్కడ వీడియోస్ని అయితే క్రియేట్ చేస్తాను. మీకు నచ్చినటువంటి ఇమేజెస్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, వీడియోగా కన్వర్ట్ చేసి ఈ వీడియోస్ని మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో వాడుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది ఇచ్చుకోవచ్చు. యూట్యూబ్ సంబంధించి అదేవిధంగా వెబ్సైట్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. టెలిగ్రామ్లో తప్పకుండా జాయిన్ అయ్యండి. చూడండి, సూపర్, నాకు ఏదైతే చాలా బాగా నచ్చింది. సో జస్ట్ నేను యానిమేట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది మనకు యానిమేట్ అవుతుంది. యానిమేట్ అయిన తర్వాత మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. డాల్ ఈ స్పెషల్గా ఇమేజెస్ని క్రియేట్ చేస్తుంది. ఇది నెక్స్ట్ మీకు రాబోతుంది సెకండ్ పార్ట్. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. చూసారా ఎంత ఎక్సలెంట్గా మీకు వీడియోస్ అనేవి శ్రీకృష్ణుడివి తయారయ్యి. అదేవిధంగా మనము ఈ విశ్వరూప దర్శనం ఉంది కదా, ఈ ప్రాంప్ట్ను కూడా క్రియేట్ చేసుకుందాం. ఈ ప్రాంప్ట్ను కూడా కాపీ చేసుకొని జస్ట్ ఇక్కడ పేస్ట్ చేయడం. జస్ట్ మనము ఇమేజెస్ని అయితే క్రియేట్ చేయడం. ఇలా క్రియేట్ చేసినటువంటి ఇమేజ్లో నచ్చిన ఇమేజ్ను మనం వీడియోగా కన్వర్ట్ చేసుకోవడం. ఇలా కన్వర్ట్ చేసుకున్న వీడియోస్ని మనము మీ యొక్క మంచి ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్లో చూపించడం. చూడు, విశ్వదర్శనం చూపిస్తున్నాడు స్వామి. సో మీకు నచ్చకపోతే మీరు ఇక్కడ రీజనరేట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇంకొక ఇమేజ్ అనేది ఇక్కడ రీజనరేట్ అవుతుందన్నమాట. చూడండి, మీకు ఇక్కడ ఇంకొక ఇమేజ్ అనేది రీజనరేట్ అయింది. సో జస్ట్ ఇక్కడ యానిమేట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. మీకు ఇది యానిమేట్ అవుతుంది. మీకు మంచి వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ క్రియేట్ స్టూడియో, ఈ క్రియేట్ స్టూడియోలో మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇక లాస్ట్ ప్రాంప్ట్, ఈ ప్రాంప్ట్ కూడా మనం ఇక్కడ కాపీ చేస్తాం. కాపీ చేసిన ప్రాంప్ట్ను ఇక్కడ meta.ai వేస్తాం. సో ఇక్కడ కూడా మనము ఇమేజెస్ను క్రియేట్ చేసి చూద్దాము. ఈ విధంగా మీరు కూడా మీ ఇమేజెస్ని వీడియోగా కన్వర్ట్ చేసి మీ యూట్యూబ్ వీడియోస్లో వాడుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మీరు ఫేస్బుక్ అకౌంట్తో లాగిన్ కావచ్చు. మీకు నచ్చినది ఇక్కడ మీరు యానిమేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ యానిమేట్ చేస్తే ఎంత ఎక్సలెంట్గా యానిమేట్ అవుతుంది చూడండి. సో మీకు నచ్చకపోతే వీటిని రీజనరేట్ కూడా చేసుకోవచ్చు. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. చూడండి, సో ఈ విధంగా మీరు ఇక్కడికి వెళ్ళి నచ్చితే ఈ వీడియోని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇంకొక ప్రాంప్ట్ ఉన్నది, చివరి ప్రాంప్ట్ ఫైనల్ టచ్. సో ఇది కూడా మనము ఇచ్చే ఏ విధంగా వస్తుందో చూద్దాము. వీటిలో కూడా 4 ఇమేజెస్ వస్తాయి. మీకు ఇమేజ్ నచ్చకపోతే మీరు రీజనరేట్ కూడా చేసుకోవచ్చు. మీకు ఇంకా డాల్ ఈ మీద ట్రిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాను. ఈ మెటాడేటా ఏలో కూడా ట్రిప్స్ అండ్ ట్రిక్స్ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ఇది కేవలం చాలామంది మాకు ఫ్రీగా కావాలి అనడం వల్ల ఈ వీడియోస్ని అయితే మనము క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.